మీరు కొన్నారు 10,000 పెట్టి 6,000 రూపాయలు డబ్బులు మీయే ఇంకెప్పటికైనా సరే. ఆ 4,000 రూపాయలు మేకింగ్ ఏదైతే ఉన్నాయో ఆ మేకింగ్ అనుకుంటున్నాం. 6,000 10,000 ఇస్తావనుకో, అందులో మళ్ళీ జిఎస్టీ లాంటివన్నీ తీస్తావా? జిఎస్టీ అన్నది స్టార్టింగ్ లోనే మైనస్ అయిపోద్దండి. ఎందుకంటే గోల్డ్ కున్న జిఎస్టీ 18 20 కాదు, కేవలం 3%. ఆ 3% జిఎస్టీ ఉండటం వల్లే ఆ బిల్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ లో సేవ్ అవుతుంది. ఆ బిల్లుకి ఏదైతే ఉందో దాని యొక్క పవర్ ఉంటది. అంటే బిల్లుని పట్టుకొని నేను నిలదీసి అడగడానికి ఒక హక్కు అనమాట. మీరు ఒకటే మైనస్, మా అమ్మ దగ్గర నగలకి డబ్బులు ఖర్చు పెట్టు అంటే పెట్టదు, కానీ అక్కడ కంటే ఇక్కడ చాలా కొనుక్కుంటాను. బ్యాంక్ అంతా ఖాళీ అయిపోద్ది ఒక వస్తువు కొంటేనే. కొనమ్మా, ఇలాంటిది కొనుక్కుంటే 10-15 కొనుక్కెళ్ళొచ్చు కదా, అక్కడ ఒక్క నగ కొనే బదులు కదా కొంటున్నాం. అదేనండి మైనస్. అలాగే అంత తెలివైన బిల్లులు కూడా డబ్బులాగా దాచుకునేలా పెట్టావు మాకు. మీ దగ్గర బిల్లు పోయినా మా దగ్గర బిల్లు ఉండిపోద్ది. ఓకే ఓకే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మాతో పాటు మీరు కూడా అందరు కూడా రండి. మంచి మంచి గాజులు మాత్రమే కాదు, హారం, వెండి సామాన్లు, పట్టీలు, ముఖ్యంగా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంది. అమ్మ మీరు ఈ స్టోర్ అంతా చూస్తున్నారు, సిల్వర్ చూసారు, గోల్డ్ చూసారు, అన్ని రకాలుగా చూస్తున్నారు. మేడం గారు అయితే ఎప్పటి నుంచో కొంటున్నారు. కానీ ఏదో డౌట్ ఉండొచ్చు, మీరు మాకు ఏం మైనస్లు చెప్తారు, ఎందుకు అనంటే ఆ మైనస్ని మేము ప్లస్ చేసుకోవాలని అనుకుంటున్నాం. చాలా మటుకు దీని కాన్సెప్ట్ ఏమనుకుంటున్నామంటే, ఒక ఐటమ్ కొన్నారు, ఆ ఐటమ్కి ఏదైతే ఉందో 4 రకాల బిల్లులు మేము క్రియేట్ చేసాము. ఒకవేళ కస్టమర్ దగ్గర బిల్లు మిస్ అయినా సరే మా స్టోర్ లో ఉండిపోద్ది. అంటే గూగుల్లో ఒకటి ఉంటుంది, హెడ్ ఆఫీస్ లో ఒకటి ఉంటుంది అని చెప్తున్నాము. ప్రతి 10,000 దగ్గర 6,000 రూపాయలు డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తున్నాం. 6,000 రూపాయలు లిక్విడ్ క్యాష్. అంటే మీరు ఏదైతే క్యాష్ పెట్టి తీసేసుకుంటారో క్యాష్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ఐటము కొనుక్కోకర్లేదు, ఎటువంటి దీనిలో అబ్జెక్షన్స్ లేవు. మీరు కొన్నారు 10,000 పెట్టి 6,000 రూపాయలు డబ్బులు మీయే ఇంకెప్పటికైనా సరే. ఆ 4,000 రూపాయలు మేకింగ్ ఏదైతే ఉన్నాయో ఆ మేకింగ్ అనుకుంటున్నాం. 6,000 10,000 ఇస్తావనుకో, అందులో మళ్ళీ జిఎస్టీ లాంటివన్నీ తీస్తావా? జిఎస్టీ అన్నది స్టార్టింగ్ లోనే మైనస్ అయిపోద్దండి. ఎందుకంటే గోల్డ్ కున్న జిఎస్టీ 18 20 కాదు, కేవలం 3%. ఆ 3% జిఎస్టీ ఉండటం వల్లే ఆ బిల్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ లో సేవ్ అవుతుంది. ఆ బిల్లుకి ఏదైతే ఉందో దాని యొక్క పవర్ ఉంటది. అంటే బిల్లుని పట్టుకొని నేను నిలదీసి అడగడానికి ఒక హక్కు అనమాట మీరు జిఎస్టీ కడితే. అందుకని 10,000 దగ్గర 3% జిఎస్టీ మైనస్ అయ్యే ఉంటదండి కంపల్సరీగా. అయిపోయింది. ఇప్పుడు మేము వాపస్ ఇచ్చేసినప్పుడు ఒకవేళ వస్తువు తీసుకుంటే మళ్ళీ జిఎస్టీ వేస్తావా? మీరు వాపస్ ఇచ్చినప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పేమెంట్ ఇచ్చేసాను అంటే అక్కడికి అది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి మీకు నచ్చిన ఐటమ్ మీరు మళ్ళా కొనుక్కుంటారు, మళ్ళీ కొత్త ఐటమ్ పర్చేస్ చేస్తున్నారు. ఈ 3% జిఎస్టీ కూడా మీకు ఇన్వేజ్ లో మీకు వెనక్కి రావాలి అనుకోండి. మీకు జిఎస్టీ ఉంటే ఆ ఇన్వేజ్ ఏదైతే ఉందో అది మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో రిటర్న్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నెల 10వ తారీఖు మేము కొంటున్నాం. ఒక 3 ఏళ్ళ తర్వాత ఇదే 10వ తారీఖు మేము తీసుకొచ్చి ఇస్తే ఆ రోజుకి ఎంత ఉందో అదే ఇస్తారా, లేకపోతే ఇవాళ తీసుకున్నంత ధరకి ఇస్తారా? అంటే ఇక్కడ ఏం జరిగిందంటే అమ్మా, ఒక 100 గ్రామ్ ఐటమ్స్ కి మనం ఒక 10 గ్రామ్స్ టు 15 గ్రామ్స్ లోనే తయారు చేస్తున్నాం. అంటే పైన అంతా బంగారమే పెడుతున్నాం. ఈవెంట్ 916 కూడా అరుగుదల అన్నది వస్తుంది ఖచ్చితంగా. ఆ అరుగుదల అన్న పాయింట్ ఇందులో తీసుకురాకుండా అలాగే ఐటమ్కి ఏదైతే ఉందో పూర్తి సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మీరు కొన్న బిల్లు మీదే 60% వస్తుంది. రేటు పెరిగినా తగ్గినా దాంతో కస్టమర్ కి సంబంధం లేదు. మీకు బిల్లులో ఎంత వస్తుందని ముందుగానే 10,000 దగ్గర 6,000, ₹1,00,000 దగ్గర 60,000 ఎంత వస్తుంది అన్నది మీకు బిల్లులో చూపించేస్తాం ఫస్ట్ గానే. దానికి సాటిస్ఫాక్షన్ అయిన ఐటమ్ ఏదైతే ఉంటుందో కస్టమర్ పర్చేస్ చేస్తారు. మొహపరిచయం లేని వాళ్ళ దగ్గర చుట్లు కట్టుకోవడం అంటే ఈ కొనుక్కుని ఒంటి మీద వేసుకుని హ్యాపీగా తిరగచ్చు, వద్దంటే తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు తీసుకోవచ్చు. కస్టమర్స్ ఇప్పుడు మీ వస్తువులన్నీ నచ్చాయి, ఫ్రీక్వెంట్ గా మీ షాప్ కి విజిట్ చేస్తారు అనుకోండి, అప్పుడు ఏమన్నా తగ్గిస్తారా అసలు? అంటే యాక్చువల్లీ మీకు ఈ 10,000 రూపాయలు పూర్తిగా బయట ఖర్చు అయిపోతాయి. అక్కడ ₹1 వెనక్కి రాదు. ఎందుకు అనంటే 10,000 రూపాయలు ఖర్చు ఎందుకు పెడుతున్నామనంటే అది వేస్టేజ్ అనమాట. మీరు కొనుక్కుండే ఐటమ్ 100 గ్రాముల దగ్గర 22%, 20%, 18%. అంటే 100 గ్రాముల దగ్గర 20 గ్రాములు ఏదైతే ఉందో వేస్టేజే, 22 గ్రాములు వేస్టేజే. అక్కడ పూర్తిగా ఖర్చు అయిపోయే డబ్బుల్ని ఇక్కడ ఆ డబ్బులతో ఐటమ్ కొంటున్నారు, తిరిగి 60% రిటర్న్ తీసుకుంటున్నారు. అంటే మార్జిన్ అక్కడ 1,000 రూపాయలు ఖర్చు అయ్యేది ఇక్కడ మా దగ్గర 400 ఖర్చు అవుతున్నట్టు లెక్క.
అంటే అంత తక్కువ మార్జిన్ తో మనం తయారు చేసి ఇస్తున్నాం. ఇంకో డౌట్ ఉందండి నాకు, ఇప్పుడు వచ్చిన డౌట్. ఇప్పుడు మా అమ్మ నగ కొన్నారు, అమ్మ తర్వాత ఇప్పుడు ఎక్కడో రాజమండ్రిలో వైజాగ్ లో ఎక్కడో ఊర్లో ఉన్నారంటే ఆ నగలు నేను తీసుకొచ్చి ఇస్తే వేరే నగలు కొనుక్కోవచ్చా? బిల్లు మీద ఎవరైతే కొన్నారో వాళ్ళ నెంబర్స్ 1కి 2 నెంబర్స్ ఉంటాయి. ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి వాట్సాప్ లో ఈ బిల్లు ఏదైతే ఉందో రిటర్న్ ఇచ్చేస్తున్నామని చెప్పి ఆ పేమెంట్ ని ఆ బిల్లుని కూడా ఫోటో తీసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం ఖచ్చితంగా. అమ్మ తీసుకున్నారు, అమ్మతో పాటు నేను వచ్చాను, ఆవిడ కూతురని నన్ను తెలుసు కదా. అంటే బిల్లులో ఏదైతే పేరు ఉందో ఆ పేరు అన్నది మనకి గుర్తుంటది మేడం. ఎందుకనంటే కొన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి, దొంగతనం జరగకూడదని, సెక్యూరిటీ కోసం. అమ్మమ్మ నగలు తీసుకొస్తే అందుకు. మీది ఇంకెక్కడైనా షాపులు ఉన్నాయనుకో, ఇక్కడికే వచ్చి మార్చుకోవచ్చా ఈ వస్తువుని? అక్కడ కూడా మా మార్చుకోవచ్చా? స్టోర్ లో ఎక్కడైనా మార్చుకోవచ్చు. ఇప్పుడు మన స్టోర్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ ఉంది, అలాగే రాజమండ్రిలో 3 స్టోర్స్ ఉన్నాయి, సికింద్రాబాద్ లో 1 స్టోర్ ఉంది. రానున్న 3-4 మంత్స్ లో KPHP లో కూడా కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ కూడా వెళ్ళి మార్చుకోవచ్చు. ఇదే అనౌన్స్మెంట్ మీ అందరి సమక్షాన చేయాలనుకుంటున్నాం. KPHP మెట్రో స్టేషన్ దగ్గరే కొత్త బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. ఒక 3-4 మంత్స్ లో ఓపెన్ అయిపోద్ది. అది కూడా వెరీ గుడ్, వెరీ గుడ్. కాదే అక్కడికి వెళ్ళి కూడా మార్చుకోవచ్చు, ఇంత దూరం పరిగెత్తుకు రాకుండా. అమ్మా ఇది ఖచ్చితంగా అవసరం. మనం బయటికి ఎక్కడికన్నా వెళ్తే గ్రాండ్ గా ఉన్నాయి అంటున్నారా లేదా? అది చాలు ఆడవాళ్ళకి. కాదే ఒక పట్టు చీరకే బోల్డ్ డబ్బులు పెడుతున్నాం, వస్తువులకు పెట్టలేమా? సూపర్ అమ్మమ్మ, నీ బాటే కరెక్ట్. కరెక్ట్. ఇది వర్త్. ఇంకేం డౌట్లు లేవయ్యా మాకు. అంటే మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి, ఇది మా పబ్లిసిటీ కోసం కాదు. మీరు ఎలాగో సెలబ్రిటీస్ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో మీరు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో కళ్ళల్లో ఉండిపోతారు. గబాన్ని మీరు చెప్పింది ఏది కూడా రాంగ్ వే వెళ్ళకూడదు. మీరు అందుకనే ఫ్రాంక్ గా అడుగుతున్నాను, ఏదో మైనస్ ఉందా చెప్పండి అని. ఒకటే మైనస్, మా అమ్మ దగ్గర నగలకి డబ్బులు ఖర్చు పెట్టు అంటే పెట్టదు, కానీ అక్కడ కంటే ఇక్కడ చాలా కొనుక్కుంటా. బ్యాంక్ అంతా ఖాళీ అయిపోద్ది ఒక వస్తువు కొంటేనే. కొనమ్మా, ఇలాంటిది కొనుక్కుంటే 10-15 కొనుక్కెళ్ళొచ్చు కదా, అక్కడ ఒక నగ కొనే బదులు. ఒకటే కదా కొంటున్నాం, అదేనండి మైనస్. చెప్పు. అదే అండి, మాకు కావాల్సింది అంతా ఒకటే అండి. మీ చేత మేము ఏదో చెప్పిస్తున్నాం కదా, అది ఏ రకంగా కూడా డూప్ అవ్వకూడదు. నాకు ఒరిజినల్ కావాలి దీనిలో. నేను ఫ్రాంక్ గా అందుకనే మీడియా సమక్షంగా అడుగుతున్నాను. మీరంతా చూసారు, మా పబ్లిసిటీ కోసం స్ట్రెంత్ కోసమో కాదు, ఈ ఐటమ్ మేము క్రియేట్ చేసిన ఐటమ్ ఇది మాకు కరెక్టేగా ఉందా లేదా మేము అన్ని రకాలుగా ఆలోచన చేసే ఇది రిలీజ్ చేస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చెప్పారని ఎంతో మంది కస్టమర్లు వచ్చి కొన్నప్పుడు ఏ కస్టమరు కూడా ఇది దీనికి మైనస్ అవ్వకూడదు. మైనస్ ఎలా అవుతారు? నువ్వు అలా చెప్పద్దు. మైనస్ ఎందుకు అవుతారు? నువ్వేం చెప్తున్నావు? 15,000 20,000 దీని మీద పెడితే 5,000 పైగానే వస్తున్నాయి కదా. ప్రతి 10,000 దగ్గర 6,000 రూపాయలు వచ్చేస్తున్నాయండి. 20,000 దగ్గర 14,000 వచ్చేస్తున్నాయి. నష్టమే లేదు. మా దగ్గర ఉండేది కేవలం 4,000 రూపాయలు మాత్రమే. 4,000 రూపాయలు ఉంటే కూడా వచ్చి అడగచ్చు కదా, బిల్లు పుచ్చుకుని వచ్చి ఏమయ్యా ఇలా ఉందంటే మార్చుకుంటారా? మర్చిపోయాను. ఆ బిల్లులోనే మెన్షన్ అయిపోయి ఉంటదండి క్లియర్ గా. మీరు 10,000 రూపాయలు ఇచ్చారు కదమ్మా, మీకు 6,000 రూపాయలు ఇదిగో రాసేసాం. అంత తెలివైన బిల్లులు కూడా డబ్బులాగా దాచుకునేలా పెట్టావు మాకు. మీ దగ్గర బిల్లు పోయినా మా దగ్గర బిల్లు ఉండిపోద్ది. ఓకే ఓకే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మాతో పాటు మీరు కూడా అందరు కూడా రండి. మంచి మంచి గాజులు మాత్రమే కాదు, హారం, వెండి సామాన్లు, పట్టీలు, ముఖ్యంగా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంది. ఏదైనా ఒక పండగ సందర్భం వచ్చింది అనుకోండి, ఏ గిఫ్ట్ కొనాలని పిల్లలతో నేను కొట్టుకోవడం, నేను అమ్మతో కొట్టుకోవడం, ఒకరికొకరు తిట్టుకోవడం, ఇవన్నీ ఎందుకు? చాలా ఉన్నాయి కొనుక్కోవడానికి. మీరంటే తృప్తిగా కొనుక్కోవచ్చు. అమ్మా షాప్ పేరు చెప్పు. మీరేనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇంకోసారి షాప్ పేరు చెప్తావా? వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ అండి, సికింద్రాబాద్ జనరల్ బజార్, ఉజ్జాని మహంకాళి టెంపుల్ దగ్గర. టెంపుల్ ఎదురుగుండానేనండి వెంకటరమణ కట్టు జ్యువెలరీ షాపు. ఇంకా 10 సార్లు చెప్పక్కర్లా. అవును అంతే. మీకేనా డౌట్స్ అంటున్నారమ్మా? నాకు ఇక్కడికి వచ్చే ముందు చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే అసలు కట్టు గాజులు అంటే ఏంటి, వీటి గురించి ఇలా ఏంటి, ఇవేంటి అని నాకు చాలా డౌట్స్ ఉన్నాయి.
మొత్తం అన్ని క్లియర్ చేస్తారు. మీరు డౌట్ అని చెప్పని అన్ని అంటున్నారు కదా, మాలో మైనస్ ఏంటి రైట్. మీ మైనస్ మీ ప్లస్ అండి. అడగడమే మీ ప్లస్ యాక్చువల్ గా. అంటే ఇదేదో మీరు ఖర్చారు నా కోసం అని చెప్పట్లేదు, చాలా జెన్యున్ గా చెప్తున్నాను. అండ్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి కూడా బంగారం వేసుకునే అంత అదృష్టాన్ని ఇచ్చారు. ముఖ్యంగా లేడీస్ కి రోజుకు డిజైన్ కావాలక్క, గోల్డ్ తో ఎక్కడ కొంటాం? అంటే ఇట్స్ నాట్ అందరు ఎఫర్ట్ చేయగలిగేది. గోల్డ్ తో ఎలా కొంటామంటే ఇది కూడా గోల్డేనే. అందుకే అమ్మమ్మ గోల్డ్ తో ఒకటే వచ్చింది కదా, ఇప్పుడు గోల్డ్ డిజైన్స్ కొనుక్కోవచ్చు. కరెక్ట్. రైట్ మేడం, థ్యాంక్ యూ.